Praise the Lord, my dear brothers and sisters. I bring greetings in the holy, precious, and the most esteemed name of our Lord and loving Savior, Jesus Christ. So, as we've entered the season of Lent, today is the first day of Lent. So, for today's scriptural portion, let's turn our Bibles to Joel chapter 2 and verse 12. So, it says, "Yet even now declares the Lord, return to me with all your heart, with fasting, with weeping, and with mourning." So, what a great verse is this. So as we enter into the season of Lent, we need to spend most of our time in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో మనం సమయాన్ని ప్రార్థనలో గడపగలిగితే, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృంభరించగలిగితే తప్పక దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లో మనం అనుభవించగలుగుతాము. కాబట్టి ఈరోజు మనము యోవేలు గ్రంథంలో చూసినట్టయితే యోవేలు రాసిన ప్రతి ఒక్క మాట ఇట్ రిప్రజెంట్స్ రిపెంటెన్స్, రెస్టోరేషన్ అండ్ గాడ్స్ సావర్నిటీ. కాబట్టి ఈవెన్ దిస్ జోయల్ 2 and 12 is also a demonstration of God's love, God's care and God's abundant grace towards his people. So ఈ రోజు మనము ఈ వచనాన్ని ధ్యానించగలిగితే, ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలను తన వద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఏ విధంగా రమ్మని పిలుస్తున్నాడని చూస్తే, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి మనం ఈ లెంట్ సీజన్లో దేవుని యొక్క సన్నిధిలో మన సమయాన్ని గడపగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మనము మన ఈ లెంట్ సీజన్ మనం గడపగలిగితే తప్పక దేవుని యొక్క శక్తిని మనము అనుభవించగలుగుతాం. సో వీ డోంట్ ఫాలో దిస్ లెంట్ యాజ్ అ ట్రెడిషన్ ఆర్ వీ డోంట్ ఫాలో దిస్ లెంట్ యాజ్ సమ్ రిచువల్ కైండ్ ఆఫ్ థింగ్. కానీ దేవుని యొక్క శక్తితో నింపబడడానికి, దేవుడు మన కొరకు వదిలి వెళ్ళిన ఆ ఇన్స్పిరేషన్ లేదా ఆ ప్రార్థన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి వి ఫాలో దిస్ లెంట్. సో అండ్ మోర్ ఓవర్ టు గెయిన్ ద స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్స్ వి మోస్ట్లీ ఫాలో దిస్ లెంట్. కాబట్టి ఈ రోజు మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఆవేదనలో ఉన్నా, ఎటువంటి గిల్టీ ఫీలింగ్ లో ఉన్నా, నేను దేవునికి విరోధంగా బ్రతికానే, నేను దేవునికి విరోధమైన కార్యాలు చేశానే, దేవునికి ఇష్టం లేని పదాలు నేను మాట్లాడానే అని అటువంటి బాధలో ఉన్నట్టయితే, టుడే గాడ్ ఈస్ గివింగ్ యూ ఎ కాల్, మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్. గెట్ బ్యాక్ టు హిమ్. గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు రిటర్న్ టు మీ విత్ ఆల్ యువర్ హార్ట్, ఫాస్టింగ్, వీపింగ్ అండ్ మౌనింగ్. కాబట్టి ఈరోజు నో మ్యాటర్ విచ్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా నీవు ఈరోజు దేవుని యొద్దకు తన బిడ్డగా నీవు రావడానికి నీకు యు హ్యావ్ ఆల్ ద రైట్ టు కమ్ బ్యాక్ టు హిమ్ యాజ్ హిస్ చైల్డ్. కాబట్టి టుడే ఈ వచనంలో చూసినట్టయితే దేవుడు మనల్ని కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా రమ్మని దేవుడు మనల్ని అడిగారు. సో వాట్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ ఇట్ ఈస్? ఇన్ దిస్ కాంటెక్స్ట్ రిపెంటెన్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ 2 ways. రెండు విధాలుగా ఇక్కడ పశ్చాత్తాపం గురించి రాయబడి ఉంది. ఒకటేమో ఉపవాసము, రెండోదేమో మౌనింగ్ అండ్ వీపింగ్, కన్నీరు విడుచుచు దుఃఖించుచు. సో హియర్ ఫాస్టింగ్ అనేది అవుట్వర్డ్ రిపెంటెన్స్ కి సాదృశ్యంగా ఉంది, వీపింగ్ అండ్ మౌనింగ్ అనేది ఇన్వర్డ్ రిపెంటెన్స్ కి సాదృశ్యంగా ఉంది. కాబట్టి దేవుడు బహిరంగంగా మన పశ్చాత్తాపాన్ని, దేవుని యొక్క ప్రేమను గుర్తు తెచ్చుకుంటూ, దేవుడు మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ, మన కొరకు కార్చిన ప్రతి ఒక్క రక్తపు బొట్టును మనము గుర్తు తెచ్చుకుంటూ, ఆయన సన్నిధిలో మనము కన్నీరు విడుచుచు ఉపవాసము కలిగి పశ్చాత్తాపం కలిగి ఉండాలని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి గాడ్ ఈస్ ఆస్కింగ్ us to return to him with genuine grief. God is looking for those who can come back to him in repentance, in uprightness. కాబట్టి యథార్థంగా ఆయన యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. మరియు ఈ యోవేలు గ్రంథం రాసినప్పట్లో ప్రజలు తమ వస్త్రాలను పరిచి వారి బాధను, వారి ఆవేదనను తెలియజేసేవారు. అదేవిధంగా దేవుడు ఈ యోవేలు 2:13 చూసినట్టయితే, మీరు వస్త్రాలు పరిచి కాక మీ హృదయాలను నా కొరకు పరచండి అని అక్కడ వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి గాడ్ ఈస్ ఆస్కింగ్ us to rend not our garments but our hearts to show our repentance. కాబట్టి మన పశ్చాత్తాపమని దేవుడు మన హృదయాలను తన సన్నిధిలో కుమ్మరించి, తన గొప్ప కార్యము దేవుడు చేసిన ఆ గొప్ప శిలువ త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ మనం ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం పొందాలని, మన హృదయాలను కుమ్మరించాలని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ మొదటిలో చూసినట్టయితే ఇప్పటికైనను అని అక్కడ రాయబడి ఉన్నట్టుగా చూస్తాము. సో ఈవెన్ నౌ అని అక్కడ రాయబడినట్టుగా చూస్తాము. ఈవెన్ నౌ, ఇప్పటికైనను అంటే దేవుడు ఎంత దీర్ఘ శాంత
శాంతము గలవాడు, ఎంత కృపా సమృద్ధి కలిగిన వాడు, ఎంత సమాధానాన్ని కలిగి ఉన్నవాడు అనేది ఇక్కడ సాదృశ్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు దేవుడు కృపా సత్యములతో నిండి ఉన్నవాడు, ఆయన దీర్ఘ శాంతము కలిగి ఉన్నవాడు. మరి ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే 13వ వచనంలో మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడై నుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కాబట్టి గాడ్ ఇస్ ఆస్కింగ్ us to point our hearts to him, focus our hearts to him. మన హృదయములు ఆయన తట్టుకు కేంద్రీకరించమని అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజు నువ్వు ఎంతటి పాపములో ఉన్నా, ఎంతటి బాధలో ఉన్నా, ఎంతటి నువ్వు no matter how bad your past life is, నీవు ఈ రోజు దేవుని యొద్దకు రావడానికి ఈ లెంట్ సీజన్ ఇట్ ఈస్ ఎ గాడ్స్ కాల్. ఈ రోజు ఇట్ ఈస్ ఎ కాల్, లెంట్ ఈస్ ఎ కాల్ టు ఆల్ ఆఫ్ us టు రిటర్న్ టు హిమ్ ఇన్ రిపెంటెన్స్. కాబట్టి ఈ యొక్క లెంటంలో మనం దేవుని యొక్క ప్రేమను గుర్తు తెచ్చుకుంటూ, ఆయన చేసిన సిలువ త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ, మన హృదయాలను ఆయన తట్టుకు త్రిప్పి మనము నిజమైన యథార్థమైన ఉపవాసమును, యథార్థమైన పశ్చాత్తాపం కలిగి ఉండగలిగితే తప్పక దేవుని యొక్క శక్తితో మనం ఈ రోజు నింపబడతాం. మనం ఈ లెంట్ సీజన్ లో దేవునికి ఇష్టమైన జీవితాన్ని, లెంట్ సీజన్ లోనే కాదు, ఈ లెంట్ సీజన్ లో లెట్ ఇట్ బి ఎ బ్రేక్ త్రూ ఇన్ ఆల్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. మనం దేవుని తట్టుకు తిరిగి దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క వాగ్దానాల్లో, తన సన్నిధిలో మనము ఒలీవ చెట్టు వలె ఉండి ఎదుగు విధంగా, మరియు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయ విధంగా మనం ఈ రోజు ఉండాలని దేవుడు మనందరిని పిలుస్తున్నాడు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ you to please be blessed and continue in the grace of the Lord. Amen.